ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా కదిరి పట్టణం నిజాంవల్లి కాలనీ 13, 14, 15 వార్డులలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు మరియు పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, వార్డు కౌన్సిలర్ మహబూబ్ బాషా, వార్డు ఇన్ఛార్జీలు హైదర్, ఇనాయత్, అయ్యూబ్, జిలాన్, హరి, ఖలీల్, జావీద్, టోపీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఒకటో తారీఖు మళ్ళీ కలుపుతానే ఉంటాం. మీరు ఎలక్షన్ ముందు రాండి అందరూ మీరు ప్రతి ఒక్కరు వస్తే ఓకేనా? కంపడింది ఇది పెడదే కొద్దిగా ఉంది ఈడ కాదులే సైడ్ కలెక్ట్ చేసుకోండి. ఒకటో తారీఖు వాళ్ళు మా దగ్గరికి వచ్చి పోండి. మహా అంటే మీ వార్డుకి అంతా కలిసి 15 మంది తెలుస్తారు. అంతకంటే ఎక్కువ ఏం తెలుసు కదా. అవునా? చేయొచ్చు కదా. నా దగ్గరికి ఇచ్చే కంటే మీరు పని చేసి మీరు నాయకులు అవుతారు. మీరు నాయకులు అయితే అందరికీ వచ్చేటప్పుడు సమస్యలు చెప్తారు. ఎప్పుడన్నా అనుకుంటే ఇంత రెట్టింపు అవుతుంది నీకని. మరి మంచి చేస్తాడు కదా. చెప్తాన్నావా 10 మందికి? లేదు మరి ఇంట్లో పోయి తినేసి అనుకుంటావా? గట్టిగా మాట్లాడు. పెట్టుకోండి. दे दीजिए ऑफिस पैसे 1000 रुपये लेने को 5 साल सड़ाया उन्हें. सुना के महीने से पुराना खर्चा चुकाया जैसे 3000 बढ़ा के 7000 रुपये दिया. ఓకేనా? వాళ్ళని పెట్టుకోండి. చిన్నగా 2 నెలలు పూర్తి కాకముందే 2వ నెల పెన్షన్ కూడా 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి. పెన్షన్దారులే కాదు యావత్ ఆంధ్ర ప్రజానికం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు పలికి 1000 రూపాయలు పెంచడానికి
దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ముక్కి మూలిగి పెంచుతూనే వచ్చినాడు. అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1వ తారీఖున అంతకుముందు 3 నెలల కాలం ఏదైతే కాలం ఉండిందో ఆ 3 నెలలకు గాను 3,000 రూపాయలు ఏదైతే 1,000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటలకే వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడుతున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది, ప్రజల మధ్యన జరుగుతోంది, ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో 100కు 100% పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా, మా నాయకులందరూ కూడా, పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు. ఆ రకంగా అధికారులతో కూడా పనిచేయిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక, ఆయన ఆలోచన పేదలకు, వృద్ధులకి, వికలాంగులకి. మీరు ఒకసారి గమనిస్తే వికలాంగులకి 6,000 రూపాయలు, 3,000 ఉన్నది 6,000 రెట్టింపు చేసినటువంటి 100% ఎన్హాన్స్మెంట్ చేయడం అనేది ఒక చరిత్ర. అంతేకాకుండా పూర్తి స్థాయి వికలాంగులకు అంగవైకల్యం ఉన్నటువంటి 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు, 30,000 15,000 రూపాయలు అందించడం అనేది కూడా ఒక చరిత్ర. ఇది ఈ రోజున వాళ్ళ మనసుల్లో కానీ, మనుషుల్లో కానీ, వాళ్ళ కళ్ళల్లో కానీ ఆనందము ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఇతరులు లేనటువంటి విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన పద్ధతిగా ఉంటుంది, అభివృద్ధి ముందుకు పోతుంది. ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమము 100కు 100% సూపర్ 6 పేరు మీద ఏదైతే పథకాలు హామీలు ఇచ్చున్నామో ఆ సూపర్ 6 కూడా మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి విధంగా అమలు చేసేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినటువంటి చరిత్ర కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా రూపొందించబడింది. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి మిగతా హామీలు కూడా 100కు 100% అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.